హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యూకేకి వచ్చి అయితే 14 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే ఇంకా హౌస్ అయితే దొరకలేదు. ఇంకా దిగిన లాడ్జ్లోనే ఉన్నాము. ఇక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. మా ఫ్రెండ్కి ఇల్లు కావాలని ఒక 2 months బిఫోర్ నేను ఊర్లో ఉన్నప్పుడు కాల్ చేశాడు. సరే రా ఫ్యామిలీతో వస్తున్నా అని చెప్పాడు. సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ బైక్ తీసుకొని జస్ట్ 1 or 2 hours అలా ఒక రౌండ్ వేసాను అంతే. ఒక 4 to 5 టూలెట్ బోర్డు కనిపించాయి. కాల్ చేయడము, వాడికి వీడియో కాల్ చేసి ఆ హౌసెస్ చూపించడము, అడ్వాన్స్ చేసేయడం మొత్తం జరిగిపోయింది ఒక 2-3 అవర్స్లో. 1 week తర్వాత అతనైతే వచ్చి డైరెక్ట్ ఇంట్లోకి అయితే జాయిన్ అయిపోయాడు. ఇక్కడైతే అలా కాదన్నమాట. ఇక్కడ ఇల్లు దొరకాలంటే చాలా ప్రాసెస్ ఉంది. అదేంటో చెప్తా వినండి ఒకసారి. ఇక్కడైతే ఏజెంట్స్ ఉంటారు. అంటే ఇట్లా హౌసులు ఇవ్వడానికి మాత్రమే, సేల్స్ కోసం అని, రెంట్ కోసం అని ఏజెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. ఇచ్చి మన రిక్వైర్మెంట్స్ ఏంటో అది వాళ్ళకి చెప్తే మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి చూసి వీళ్ళకి 1 BH ఇవ్వాలా 2 BH ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన చేతిలో అయితే ఏమీ ఉండదు. దాని తర్వాత మనకు ఒక షెడ్యూల్ అయితే ఇస్తారు. అంటే చూడడానికి ఇల్లు చూడడానికి మనం వెళ్ళి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకోండి, మండే వెళ్ళి ఏజెంట్ని కలిసాము, వాడు వెంటనే ఇవ్వడు. మేబీ థర్స్డేనో ఫ్రైడేనో సాటర్డేనో మనకి ఒక టైం ఇస్తాడు. ఆ టైంకే వెళ్ళి ఆ ఇల్లు అనేది చూడాల్సి వస్తుంది. చూసి మనకు ఒకవేళ వెంటనే నచ్చింది, మనకు అవసరం అని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. దానికి మళ్ళీ సపరేట్ ప్రాసెస్ ఉంది, పేపర్ వర్క్ ఉంటుంది. మన డీటెయిల్స్ మొత్తం, మన ఫొటోసు, ఇంకా చాలా ఉన్నాయి ప్రాసెస్. అవన్నీ జరగడానికి ఒక 1 week పడుతుంది. నీకు ఇల్లు ఫిక్స్ అయ్యి నాకు ఇది కావాలి అని చెప్తే ఎవరు దానికి కాంపిటీషన్ రాకపోతే నీకు దొరకడానికి ఎట్లేదన్నా ఒక 7 to 10 days పడుతుంది. 7 to 10 days పడుతుంది. కాబట్టి యూకేకి రావాలనుకున్న వాళ్ళు ముందుగానే అకామిడేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా చూసుకోండి. అకామిడేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము హోటల్లో ఉంటున్నాం ఇక్కడ, ట్రావెల్ లాడ్జ్ అనేసి. మేము ఇక్కడికి వచ్చి 14 days అయిపోయింది. 14 daysకి గాను సరిగా ఫుడ్ అయితే లేదు. జస్ట్ బయట తింటున్నాం. పిజ్జాలంట, బర్గర్లు, ఈ KFCలు ఇవే తింటున్నాం. అసలు బాగున్నాం అనమాట. చాలా బక్కగా కూడా అయిపోయాము. సో అలా ఇబ్బంది పడకండి. ఇక్కడికి వచ్చి మీకు ముందు ప్లాన్ చేసుకోవాల్సింది మెయిన్ అకామిడేషన్. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఓకే, నో ప్రాబ్లం, వచ్చి హ్యాపీగా ఉండొచ్చు, వండుకొని తినచ్చు. ఇక్కడైతే తినడానికి ఏమీ దొరకదు. మేబీ లండన్ లాంటి మెయిన్ సిటీస్లో ఉంటుందేమో, ఇక్కడైతే అలాంటిది ఏమీ దొరకదు. ముందుగా చెప్తున్నా, ముందే ప్లాన్ చేసుకొని రండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఎవరు తెలీదు యూకే, ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఆన్లైన్లో జరిగిపోతూ ఉంటుంది. ఆన్లైన్లో చూసుకోవాల్సింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మనం స్టే చేయొచ్చు, ఉండొచ్చు. ఇక్కడ అకామిడేషన్ గురించి కావాలి అనుకుంటే మాత్రము రైట్ మూవ్ అనే ఒక యాప్ ఉంది. మీరు అక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు, కనుక్కొని అది కూడా చెప్తాను. రైట్ మూవ్ అనే ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్ ద్వారా మనకి ఎక్కడెక్కడ మీరుంటున్న ఏరియా మీకు ఐడియా ఉంటుంది కదా, వచ్చేటప్పుడు ఆ ఏరియాలో చూసుకోవచ్చు. రెంట్ ఎంత ఉంది, మనకి ఎట్లా కావాలి, ఫ్యామిలీ వస్తున్నారా లేకపోతే స్టూడెంట్స్గా వస్తున్నారా ముందుగా చూసుకొని మనం బుక్ చేసుకుంటే మనకు వాళ్ళు రాగానే ఒక 2-3 daysలో దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నమాట. మీరు వచ్చిన తర్వాత ఎవరు తెలియకుండా వచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకామిడేషన్ లేకపోతే ఇట్లా యాప్స్ ద్వారా చూసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎవరికెవరు హెల్ప్ చేయరు. ఎందుకంటే నేనే చూశాను, మన ఇండియన్సే చాలామంది కనపడినారు. నేను వెళ్ళి పలకరించి మాట్లాడినాను. తెలుగు, తమిళ, మీరు హిందీయా ఏదో చెప్పండి, నేను మాట్లాడినాను. ఎవడు ఏం హెల్ప్ చేయడు. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి, యాప్స్ ఉన్నాయి, యాప్స్లో చూసుకొని నేను సింపుల్గా చెప్పి ఎవరి పాటు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవడు ఏం హెల్ప్ చేయడు ఇక్కడ. ఎవడి పని వాళ్ళది. ఎవడెవడు మనకి ఏమీ చేయడు. సో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు ముందుగానే అకామిడేషన్ ప్లాన్ చేసుకోండి. అకామిడేషన్ గురించి ఎందుకు చెప్తానంటే, అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అకామిడేషన్ ఉంటేనే మీకు అడ్రస్ ప్రూఫ్ వస్తుంది. అడ్రస్ ప్రూఫ్ ఉంటేనే బ్యాంకులో అకౌంట్ దొరుకుతుంది, స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది. అకామిడేషన్ ఉండి మీకు అడ్రస్ ప్రూఫ్ ఉంటేనే, బ్యాంక్ అకౌంట్ ఉంటేనే జాబ్ కూడా వస్తుంది. సో అకామిడేషన్ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకేనా? అది మైండ్లో పెట్టుకొని మీరు ఇక్కడ యూకేకి రావాలనుకున్న వాళ్ళు ముందు అకామిడేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అర్థమైందా రాజా? సరే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఏదో కాస్త ఎంకరేజ్ చేయండి. ఇలాంటివే కాకుండా ఇంకేదైనా కొత్తగా కంటెంట్లు రాసుకొని మిమ్మల్ని నవ్వించడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్.